అందరికీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఛాయా తెలుగు చిట్ చాటర్. బై ది వే నా గురించి పరిచయం లేదు కదా, ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. ఈ రోజు మనం బిర్యానీ వండబోతున్నాం అన్నమాట. మొత్తం కాల్చి అగ్గి పెట్టబోతున్నాం. సార్ ఇప్పుడు మన పొజిషన్ ఏంటి సార్? ఒక చిన్న డిస్క్లైమర్, ఇది నిపుణుల పర్యవేక్షణలో జరుగుతున్న వంట కార్యక్రమం కాబట్టి తగినన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత ఈ వంటను మీరు చేయాలన్నమాట. పర్లేదు, ఒక రకంగా చేస్తాను, బట్ నాకు కొంచెం డౌట్ అనమాట. ఉప్పు కారం ఇట్లాంటివి సరిపోవు. ఈరోజు పొద్దున్నే 7 గంటలకే స్టార్ట్ చేశాను అనమాట. ఈరోజు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మొత్తం బిర్యానీయే. ఇప్పుడైతే మనం బిర్యానీ స్పైసెస్ అన్ని వేసేసి మసాలా చేసేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసేసుకున్నాము. అంటే మనం ఇంకా కావాల్సినవన్నీ దగ్గర పెట్టుకుంటే మర్చిపోకుండా ఉంటాము. బిర్యానీ భద్రంగా చేసుకోవచ్చు మనుషులు తినేలాగా. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. కనిపించడం లేదు, కెమెరా యాంగిల్ సెట్ చేయాలి. ఇప్పుడు అర్ధగంట పట్టింది వేసిన కెమెరా యాంగిల్ సెట్ చేయడానికి. ఇప్పుడు ఎక్కడ పెట్టాను తెలుసా? కెమెరా సింక్ లో పెట్టినా. మా అమ్మకు తెలిస్తే నాకు ఏదో అట్లా కెమెరా యాంగిల్ సెట్ చేసుకున్నా. ప్లీజ్ ఇగ్నోర్ ద బ్యాక్గ్రౌండ్. నీట్గానే సర్దింటది ఆల్మోస్ట్ మా అమ్మ. నీట్గానే సర్దుతుంది గైస్. ఏమనంటే నేను వంట చేయడం వల్ల మొత్తం పెంట అయింది అంటది. We have to accept the truth. Let's start guys. ఇప్పుడు వీటిల్లో ఏమేమి ఉన్నాయో వెతకాలి. ఇప్పుడు మొత్తం ఇదంతా శాసనాలు ఓపెన్ చేయాలన్నమాట. వీటిలో ఏమున్నాయో, ఇది ఐస్ క్రీమ్ డబ్బాలా కనపడుతుంది కానీ ఉప్పు ఉంది దీంట్లో. చాలా ఇది కూడా అవసరం కానీ ఇప్పుడు అవసరం లేదు. చక్కెర, అసలు చక్కెర అవసరం లేదు మనకి బిర్యానీలోకి. ఆ మాత్రం ఐడియా ఉంది గైస్, చక్కెర వేయకూడదు అనేసి. జీలకర్ర ఇంపార్టెంట్. ఒక కప్పు తెచ్చుకున్నాం గైస్. ఇప్పుడు దీంట్లో ఏమేమి కావాలో వేసేసుకుందాం. ఇవి నాకు పేర్లు పెద్దగా తెలియదు, ఏవో బిర్యానీ స్పైసెస్ అని మాత్రమే తెలుసు. వీటిని ఏమంటారో నాకు తెలీదు. ఇది సాజీరానా? అయ్యో కింద పడిపోయింది. వేసుకుందాం. ఎక్కువ వేస్తే కూడా ఇది ఘాటు ఉంటుంది. ఇదేంటో తెలియదు నాకు, దీనిపైన పేరు ఉందేమో చూద్దాం. జాపత్రి, జాపత్రి అంట గైస్ ఇది. ఎస్, జాపత్రి. ఇది కొంచెం వేసుకుందాం. కొన్ని యాలకలు, సారీ యాలకలు కాదు, ఏంటి గైస్ ప్లీజ్ నాకు పేరు తెలీదు. ఇవి ఏంటో ఇవి వేస్తాను గైస్. ఇవి యాలకలు. ఎస్, నాకు యాలకలు. ఇవి ఒక 4 వేసుకుంటున్నా. ఇదేదో పువ్వు, ఇది కూడా ఒకటి వేసుకోవాలి గైస్. అనాస పువ్వు అనుకుంటా. ఇది ఒకటి వేసుకోండి. బిర్యానీ ఆకులు ఉన్నాయి, ఒక రెండు బిర్యానీ ఆకులు వేసుకుందాం. ఇది మరాఠీ మొగ్గు గైస్, ఇది మరాఠీ మొగ్గు. ఇది ఒకటి వేసుకుందాం, 2 వేసుకుందాం. అన్ని వేసినానని అనుకుంటున్నా, నాకు నమ్మకం లేదు ద్వారా ఏమనుకో. జీలకర్ర డైరెక్ట్ దాంట్లో వేద్దాం, మాడిపోతుంది కాబట్టి వేద్దాం. ఇంకా ఏమన్నా మిస్ అయినాయా? మిరియాలు వేయాలి గైస్. ఇవి మా అమ్మ కలిపేసింది. ఏంటంటే లవంగాలు. ఎస్, ఇవి లవంగాలు గైస్. నాకు బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇప్పుడు ఇవి వేసుకోవాలన్నమాట. మిరియాలు కొన్ని వేసేసుకుందాం. లెట్స్ ఓపెన్ ద విండో. ఇంకొంచెం లైటింగ్ వస్తుంది. ఎస్, తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. నా వల్ల కాదు గాయస్. ఇంకొన్ని ఎక్కువ ఈ యాలకలు పడిపోవచ్చు. మళ్ళీ యాలకలు, ఈ లవంగాలు, ఇంకొన్ని లవంగాలు ఎక్కువ పడిపోతున్నాయి గాయస్. నాకు ఏదో ఓపిక లేదు. మిరియాలతో పాటు వేసేస్తాను. ఒకసారి గూగుల్లో చెక్ చేసుకుంటాను. ఏమన్నా మర్చిపోయినానని కొంచెం డౌట్గా ఉంది. 1 minute, ఐ విల్ బి బ్యాక్. నాకు డౌట్ వచ్చింది, గూగుల్ చెక్ చేసుకోవటం మంచిదైంది గైస్. చెక్క మర్చిపోయినా, మెయిన్ థింగ్ దాల్చిన చెక్క అంటారు కదా, అది
ఇంకా జాజికాయ మర్చిపోయినాం. జాజికాయ హాఫ్ వేద్దాం. చెక్క ఇది ఎక్కువ వేస్తే స్మెల్ వస్తుంది అంటారు కాబట్టి కొంచెం వేద్దాం. ఇంత వేద్దాం, తుంచుదాం. ఇంత వేస్తున్నాను అనమాట. ఇంకొంచెం వేద్దాం, సరిపోయింది. ఇప్పుడు ఇవన్నీ రోస్ట్ చేసుకోవాలి. పెనం తీసుకున్నాం. మా అమ్మ కొత్త పెనం వాడనే వాడదు, నేను వస్తే వాడేస్తాను. అంతా లెక్క ఇది. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? ఇప్పుడు పెనం పెట్టుకుందాం. పెట్టుకొని ఫస్ట్ మంట పెట్టుకుందాం. ఎందుకో ఏదో మిస్ అయిన ఫీల్ వస్తుంది. ఏం మిస్ చేసిన? ఏం మిస్ చేయొద్దనే అనుకుంటున్నాను. I don't know, but hopefully soon. ఎందుకంటే అది టేస్ట్ పైన ఎఫెక్ట్ కొడుతుంది కాబట్టి. ఇంక ఇది రెడీ అయిపోయింది. దీన్ని తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం. మిక్సీ కాదు, మా అమ్మ రోట్లో దంచుతుంది అనమాట. సో అది రోట్లో దంచుకొని ఇదంతా ఇంకా పౌడర్ వేసుకుంటే మనకి బిర్యానీ స్పైస్ పౌడర్ రెడీ అయిపోయింది అనమాట. ఇదంతా బిర్యానీ పౌడర్, బిర్యానీ మసాలా రెడీ అయిపోతుంది మనకు. దీంట్లో ఇంకా ధనియా పౌడర్ కలుపుకోవాలన్నమాట. డైరెక్ట్ ఇంకా మనం మ్యారినేట్ చేసేటప్పుడు కలుపుకుంటే సరిపోతుంది. దాని తర్వాత ఇప్పుడు మనం ఆనియన్స్ కట్ చేసుకుందాం. ఒక 4-5 గడ్డలు తెచ్చినాను. నా సోదిని ఈరోజు భరించాలి. అండ్ ఈ వీడియో కొంచెం లెంతీగా కూడా ఉండొచ్చు, మేబీ చిన్న కట్ చేయడానికి ట్రై చేస్తా. బట్ ఒక్కోసారి నా వంట నేనే మర్చిపోతా ఉంటా. నాకు కనీసం రెఫరెన్స్ లాగైనా ఉండాలంటే ఈ వీడియో కంపల్సరీ. ఇప్పుడు నైట్ ఆల్మోస్ట్ అర్ధగంట చూసినాను అనమాట బిర్యానీ వీడియోలు, ఎట్లా చేయాలి ఏంది అనేసి. ఇప్పుడు ఆ తెలివంతా ఉపయోగించి ఆక్స్ఫర్డ్, సెయింట్స్ఫోర్డ్ యూనివర్సిటీ అవంతా అంటారు. ఆనియన్స్ కోసేటప్పుడు ఏడవకుండా ఉండాలంటే ఏమన్నా టిప్స్ ఉంటే చెప్పండి గైస్. ఇంతవరకు మనది 5% అయిపోలేదు గైస్ బిర్యానీ ప్రాసెస్. చెప్పడం మర్చిపోయినా, ఈ బిర్యానీ మా అమ్మమ్మల కాలం నాటి వంట, అది ఇది అని నేను చెప్పను. యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నాం అనమాట నేను మా అక్క. 1-2 సార్లు రిహార్సల్ లాగా మా ఇంట్లో వాళ్ళ పైన ప్రయోగం చేసినాం. బాగుందని చెప్పినారు. అట్లా చెప్పినాక ఇంకా మేము చెలరైపోతున్నాం అనమాట అప్పటి నుంచి. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. బట్ మళ్ళీ ఆ వీడియో సేవ్ చేసుకొని అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం అనమాట. దాపెట్టడానికి ఏం లేదు. ఆ యూట్యూబ్ ఛానల్ పేరు కూడా నేను చెప్తాను, గుర్తు రావట్లేదు నాకు. ఈ వీడియో అయిపోయే లోపల చెప్తాను ఆ యూట్యూబ్ ఛానల్ పేరు. మీరు నా వంటను రెఫర్ చేయకోకుండా నా వంటను ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ చూడండి. ప్రాసెస్ అంతా ఐడియా ఉంది కానీ క్వాంటిటీ, ఉప్పు కారం ఎంత వేయాలి అనేసి. సో అప్పుడు టేస్ట్ మారిపోతుంది కాబట్టి ఒకవేళ మీకు ప్రాసెస్ కోసం అయితే నా వీడియో పనికొస్తుంది. కానీ ఒకవేళ మీరు క్వాంటిటీలు కూడా ఈవెన్ నా దాంట్లోనే చూడాలంటే కష్టం. కాపీ కొట్టడానికి లేదు, ఇన్సులేషన్ స్ట్రిక్ట్ ఉంది. మీరు ఫెయిల్ అయిపోతారు. ఏం చేయాలి సార్? ఇవన్నీ తీసుకొని బయటికి పోదాము. ఏంటంటే ప్రాసెస్ మొత్తం ఇక్కడ కాదనమాట, ఓన్లీ దమ్ పెట్టడం వరకే ఇక్కడ. మొత్తం ప్రాసెస్ బయట పొయ్యి మీద వేసుకుంటాం అనమాట. రైస్, ఈ ఆనియన్స్ అన్ని ఫ్రై చేసుకోవడం అంతా. సో అక్కడికి పోదాం పండి. యాందిరయ్యా యాం చేస్తున్నా? పొయ్యి మంటేద్దాం గైస్. ఎండ పడతాం ఇప్పటికే. నలుగురికి 4 లెగ్ పీస్లు వచ్చినాయి. బిర్యానీ చేయాలంటే ఉండాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్ కాదు ఓపిక. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ ఉప్పు, కారం, పసుపు వేసుకొని దీనికి బాగా పట్టించుకోవాలి రైస్. పసుపు కొంచెం వేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ స్మెల్ వస్తుంది. ఎంతవరకు చెప్పు? 1 2 3 స్పూన్లు కారం వేసినాం. 1.5 కిలో చికెన్. ఉప్పు ఎంత వేయాలమ్మా? ఇంకా ఎంత వేయాలమ్మా? 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి.
బాగా పట్టించుకోవాలన్నమాట ముక్కలు. అల్లము తెల్లగడ్డ పేస్ట్. ఇది వీటి స్పెషాలిటీ ఏంటంటే మా అమ్మ రోట్లో దంచింది. ఇందాక మనం వేయించుకున్నాం కదా, ఆ మసాలా అంతా వేసేయాలి దీంట్లో. జీలకర్ర కొంచెం వేసుకోవాలి, ధనియా పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలి. ఇది ఏం కూర, ఏమాకు ఇది? ఇది కొత్తిమీర కాదు మా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మెంతాకు గైస్, మెంతాకు. హాఫ్ నాలెడ్జ్ మేమంతా, హాఫ్ నాలెడ్జ్. ఈ మెంతాకు కొంచెం చేతిలోకి వేసుకొని నలుపుకొని వేసుకోవాలన్నమాట. ఇది బాగా ఫ్లేవర్ వస్తుంది. చికెన్ మసాలా కొంచెం వేసుకోవాలి, 1 గుడ్డు వేసుకోవాలి, 2 స్పూన్లు తగ్గించుకున్నాం. ఇప్పుడు మిరపకాయలు వేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలి, కొంచెం పుదీనా వేసుకోవాలి, ఇంకా ఇవన్నీ రైస్లో వేసుకుంటాం. 1 బిర్యానీ ఆకు వేసుకోవాలి అంతే. అన్ని గ్రాములు ఏం లేదు గైస్, మనకు నచ్చినంత పోసుకోవాలంటే. ఇంకా పుల్ల పెరుగు పోసుకుంటే బాగుంటుంది. చాలు కొంచెం నూనె వేసి ఇంకా కలుపుకోవాలి. ఇప్పుడు అయిపోయింది. ఓ లెమన్ వేయాలి, మర్చిపోయినా. ఫటాఫట్ వేసేద్దాం. కోసింది నా అసిస్టెంట్ ఈరోజు నా కోసం పని చేపిస్తుంది, కష్టపడుతుంది. రోజు ఏం చేయదు, అందుకే జీతం తక్కువ ఇస్తాం. మా అమ్మమ్మ నవ్వుతాను వేసి పక్కన. 1 హాఫ్ లెమన్ దీంట్లో పిండేసుకోవాలి. కాదు అది కూడా చాలానే. చాలు. మా అసిస్టెంట్ నన్ను అడగండి ఏం చేయదు అసలు. చూడు చాలా అని అడుగుతాను లెమన్. ఇదే నా పద్ధతి, ఇట్లా మాట్లాడేది. అన్నీ వేసినానని అనుకుంటాను. యమ్మీగా ఉంది కదా అన్నీ. సరే, ఆనియన్స్ వేయడం మర్చిపోయినా గైస్. ఆనియన్స్ ఇంకెందుకు అసలు వేడి చేసింది, అన్ప్రొఫెషనల్ ఫెలోస్. హాఫ్ లెమన్ వేసుకోవాలి, హాఫ్ వేసేసుకోవాలన్నమాట దీంట్లో ఆనియన్స్. ఇంకా బాగా కలిపేసుకోవాలి. పొయ్యి మీద ఎసరు పెట్టినాము, దీంట్లోకి బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేయాలి. ఇది యాక్చువల్గా నోట్లో పడితే చాలా కంపు కొడుతుంది, ఎందుకు వేయడం అవసరమా? దీన్ని ఎలిమినేట్ చేసేద్దాం, ఎందుకు ఊరికే. ఈ మరాఠీ ముగ్గలు 3 వేస్తాను. ఈ సాజీరా కొంచెం వేసేయాలి, జీలకర్ర, నిమ్మకాయ పిండేయాలి, 1 హాఫ్, సగం నిమ్మకాయ. ఓ గింజలు ఉన్నాయి, నిమ్మకాయ గింజలు ఉన్నాయి. తీసే అసిస్టెంట్. ఇంతే దీంట్లో వేయాల్సినవి నాకు గుర్తున్నంత వరకు. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర అవి వేస్తారు, నేనైతే వేసుకోను. దీంట్లో కొంచెం నూనె కూడా వేసుకోవచ్చు గైస్, కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు. మేము నూనె వేసుకుంటాను. ఎందుకు అని నన్ను అడగద్దండి, నాకు వచ్చిందే 4 ముక్కలు. ఎక్స్ట్రా అడిగి మీరు నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు. నేను నేర్చుకున్నదే 4 ముక్కలు, నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. ఫుల్ యమ్మీ ఉంది గైస్, అసలు కేక్ ఉంది. లెగ్ పీస్ ఆసం, నోరు ఊరుతుంది అసలు. వండర్ చెఫ్, నెక్స్ట్ వండర్ చెఫ్ సీజన్ ఏమన్నా ఉంటే నేను వెళ్తాను గైస్. నా వంటలు మాత్రం ట్రై చేయొద్దండి, ప్రమాదకరం, ఆరోగ్యానికి హానికరం. 2 గాజులు అమ్ముకోవాల్సి వస్తుంది అనమాట హాస్పిటల్లో. బట్ ఇది చూస్తా ఉండాలనిపిస్తుంది, అందుకే మీకు కూడా చూపిస్తాను. ఈ బుసబుస పొంగే నీళ్ళు దీంట్లో వేయాలి. మా అసిస్టెంట్ పనితనం చూపిస్తాను ఇప్పుడు. వేసేమా కాలుతాను కదా, ఫుల్ కాలుతాయి గైస్. నేను గాలినట్టు చేస్తాను పక్కన. బాస్మతి రైస్ అవన్నీ అవసరం లేదు, రైస్ అంటే రైస్ అంతే. వెనకాల పెద్ద బీజిఎం వస్తుంది గైస్, వినండి. పొద్దున్నే అలారం గైస్ మాకు అది. రోజు పొద్దున్నే వచ్చి ఫోన్లలో అలారం పెట్టుకొని అవసరంలో ఇంటికి వస్తే వాళ్ళే అలారం వచ్చి లేపేస్తారనమాట. మీ ఇంటి వద్దకి వచ్చి గ్యాస్ పొయ్యిలు బర్నర్లు రెడీ చేయబడను అని.
మొత్తం బియ్యం దాంట్లో వేసేసినాం. ఇప్పుడు అవి 50% ఉడికిన తర్వాత దీంట్లో 50% హాఫ్ వేసుకోవాలి, ఇంకా 70% హాఫ్ వేసుకోవాలన్నమాట. ఇంకా మిగతా హాఫ్ రైస్ 70% ఉడికిన తర్వాత వేసేసుకోవాలి దీంట్లో. ఇట్లా ఒక పనికిరాని పెనం ఉంటే పెట్టుకోవచ్చు. ఇది మా ఇంట్లో ఉండే పాత పెనము, తుప్పు కూడా పట్టింది అనమాట. ఇంకా మనం తుప్పు గుర్తు కడగాల్సిన ఏం అవసరం లేదు, డైరెక్ట్గా ఇది దీనిపైన పెట్టేయడమే. పర్ఫెక్ట్. ఇప్పుడు ఈ బరువును కాస్త దీని మీద పెట్టేద్దాం. 10 minutes హై ఫ్లేమ్లో కుక్ అవ్వాలన్నమాట. మంచిగా ఒక 40 minutes సిమ్లో పెట్టాలి. 40 minutes సిమ్లో పెడితే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది అనమాట. ఈ స్టైల్లో చాలా బాగుంటుంది. నేను చెప్పాను కదా ఏ యూట్యూబ్ ఛానల్ నుంచి నేను రెఫరెన్స్ తీసుకున్నాను అనేసి. ఎవ్రీడే కిచెన్, ఎవ్రీడే కుకింగ్ సంథింగ్ ఒక అంకుల్ చేస్తూ ఉంటారు వీడియోస్, చాలా బాగుంటుంది. అతను 1 kg చికెన్, 2 kg చికెన్ ఇట్లా అని పెట్టారనమాట. నేను 1 kg చికెన్ చూసి నేర్చుకున్నాను. దాని తర్వాత క్వాంటిటీ అటు ఇటు అయినా నేర్చుకున్నాను అనమాట. బట్ నా వంట మాత్రం రెఫరెన్స్ తీసుకోవద్దండి. ఒకవేళ మీకు ఈ ప్రాసెస్ కావాలనుకుంటే ఆ ఛానల్ని రెఫర్ చేయండి. ఇదేం ప్రమోషన్ కాదయ్యా స్వామి, మనంతా బుడ్డ ఛానల్. నేను చెప్తున్నా నేను ఇది ఎక్కడ నేర్చుకున్నాను అనేసి. వాళ్ళు ప్రమోషన్ చేసే ఛానల్ కాదు, అది చాలా పెద్ద ఛానల్. అది మనదే బుడ్డ ఛానల్. మర్చిపోయినా గైస్, దీంట్లో పైన లేయర్లో అందరూ దాన్ని ఏమంటారు, కుంకుమ పువ్వ. ఆ కుంకుమ పువ్వ, పసుపు పువ్వ ఏదో ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అది మిల్క్ లో కలిపి, పాలల్లో కలిపి వేస్తారంట పైన కలర్ కోసం అండ్ అదేదో ఫ్లేవర్ కోసం. మా దగ్గర ఎన్ని ఏం లేవు. బిర్యానీ మసాలా ఉంది, చికెన్ ఉంది, బిర్యానీ చేసుకున్నాం, తింటాం, అంతే అనమాట. మాకు కలర్లు షేప్లు అవసరం లేదు, ఓన్లీ టేస్ట్. అది కూడా ఒక విధంగా కరెక్టే అనుకోండి. గైస్ లెట్స్ మేక్ రైతా ఇన్ దిస్ క్యాప్. రైతా చేసుకుందాం. మాకు ఆదరిద్రం కూడా ఉందా? ఈ బౌల్ స్టైలిష్ ఉంది కదా, మా అమ్మ ఇంట్లో తెచ్చిపెట్టినాం అనమాట. అసలు వాడడంలే. ఈరోజన్నా కనీసం షో ఆఫ్ చేద్దామని తీసుకొచ్చినాం. స్టైలిష్ ఉంది. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? ఫస్ట్ అయితే ఒక పచ్చిమిరపకాయ తీసుకున్నాం. స్నానం చేపిద్దాం ఫస్ట్ దీనికి. కట్ చేద్దాం గైస్. పెద్ద పీసెస్ చేద్దాం. చిన్న పీసెస్ చేద్దాం అనుకో ఊరికే డిస్టర్బ్ చేస్తాయంటే నోట్లో పడి. ఇట్లా పిండాలన్నమాట చివరి వరకు. డోంట్ వేస్ట్ ఎనీథింగ్. డబ్బులు పెట్టుకున్నాం గైస్. ఫస్ట్ దీన్ని బాగా కలపాల గైస్. నాకున్న హాఫ్ నాలెడ్జ్, నన్ను ఫాలో అవ్వద్దండి ప్లీజ్. బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అంటే లైక్ హౌ వండర్ చెఫ్స్ కింద పోయింది. ఎక్స్ట్రా దానికి రావు, ఉన్నది ఉన్నట్టు చేయాలి. దాంట్లో కొంచెమే పడింది, ఇంకొంచెం సాల్ట్ వేద్దాం. ఉన్న పచ్చిమిరపకాయలు వేసేద్దాం. ఆనియన్స్ మంచిగా క్రష్ చేసుకోవాలన్నమాట. అన్నీ వేసేద్దాం. యాక్చువల్గా కొత్తిమీర లేదు చేసి నేను మర్చిపోయి మొత్తం మా అమ్మ దాంట్లో వేసే కట్ చేసి ఏం చెప్పిన. పాపం మా అమ్మ మిస్టేక్ ఏం లేదు, అసిస్టెంట్ బాగానే పని చేస్తుంది. నాకే మతికి లేదు అసలు. మొత్తం వేసేసిన. రైతా రెడీ. శ్మశానంలో చెప్పారా పాట రెడీనా? గ్యాస్ అయిపోయింది, చెక్ చేస్తున్నా. సో యూజువల్గా ఎందుకు ఇది కూడా పొయ్యి మీద పెట్టుకోవచ్చు కదా అనుకోవచ్చు. పొయ్యి మీద మనకు తెలియదు అనమాట టైం లిమిట్ అదంతా.
ఇప్పుడు 2 కట్టలు ఎక్కువ పెట్టినాం అనుకో ఎక్కువ మంట వస్తుంది, 2 కట్టలు తక్కువ పెట్టినాం అనుకో తక్కువ మంట వస్తుంది. అప్పుడు మనకు తెలియదు, మన వంట కాస్త పెంట అవుతుంది. ఊరికే అంత అడ్వెంచరస్ యాక్టివిటీస్ మనకు అవసరం లేదు. అందుకే గ్యాస్ మీద అయితే కొంచెం సేపు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం సేపు సిమ్లో పెట్టుకుంటే అయిపోతుంది బిర్యానీ. ఆనియన్స్ ఉంటాయి కదా, మనం బిర్యానీలో తినడానికని ఇట్లా రౌండ్ రౌండ్గా కోసి పెట్టుకుంటాం. ఎస్పెషల్లీ రౌండ్ కానీ కాదు, ఇట్లా ఒకట్లా కట్ చేసి పెట్టుకుంటాం కదా. ఇవి కారం ఉన్నాయి అనుకో తినలేము. దీంట్లోకి ఒకవేళ కరెంట్ పోయింది గైస్, అరే తుప్పా చదవా. సో మన గ్యాస్ కదా, నో ప్రాబ్లం. సో లెమన్ ఉంటుంది కదా, దీన్ని పిండేసుకోవాలి గైస్ ఆనియన్స్లోకి. ఆసమ్ ఉంటుంది టేస్ట్, అసలు సూపర్. లెట్స్ ఓపెన్. స్మెల్ అయితే ఆ అరోమా అంతా చాలా టెంప్టింగ్గా ఉన్నింది. అసలు ఇంట్రో ఉన్నంత ఇంట్రెస్టింగ్గా అవుట్రో లేదు కదా, ఎందుకంటే మనకు తినడం మీద ఉన్నంత ఇంట్రెస్ట్ అవుట్రో మీద లేదనమాట ఆ రోజు. ఇంకా సర్వ్ చేసేసుకొని ఇంట్లో వాళ్ళందరం తినేసినాము. లెగ్ పీస్ చూడండి అసలు చాలా బాగా కుక్ అయిపోయింది. చెప్పడం మర్చిపోయినాను, 40 మినిట్స్ మనం లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసి ఉంటాం కదా, దాని తర్వాత 10-15 మినిట్స్ వదిలేయాలన్నమాట దాన్ని ఓపెన్ చేయకోకుండా. అది మంచిగా ఆవిరికి ఇంకా బాగుంటుందన్నమాట. ఏమంటారు, ఆవిరికి అంతా లోపల తేమ అంతా లేకుండా పీల్చేస్తుంది అనమాట. ఇట్లా లోపల కూడా మాడిపోలేదు. మొత్తానికి నా బిర్యానీ సక్సెస్ అయింది గైస్. ఇంతసేపు చూసి నవ్వుకున్నారు కదా నా వీడియోని, ఇప్పుడు దానికి బదులుగా సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ అండ్ లైక్ కూడా చేయండి. బాయ్.